భరణం ఏ సిచ్యువేషన్స్లో ఇవ్వరు అనే దాన్ని మనం మొదలు పెట్టే ముందు అసలు భరణం ఏ సిచ్యువేషన్స్లో ఇస్తారు, ఎప్పుడు ఏ విధంగా ఫైల్ చేసుకోవాలి భరణానికి? ఓకే అసలు భరణం అన్నది ఎవరెవరికి ఇవ్వచ్చు అని చూస్తే భార్యలు భర్త నుండి భరణాన్ని పొందవచ్చు, అట్లాగే మైనర్ పిల్లలు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి భరణాన్ని అడగవచ్చు. అట్లాగే వృద్ధులైన తల్లిదండ్రులు వాళ్ళ కొడుకుల దగ్గర నుంచి భరణాన్ని అడగవచ్చు. కాకపోతే కండిషన్స్ ఏంటంటే తమకు తాము పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిస్సహాయులైన భార్యలు, చిన్న వయసులో ఉండేటటువంటి పిల్లలు, వృద్ధులైపోయి ఏ రకమైన సంపాదన లేకుండా కేవలం పిల్లలపైనే కొడుకులపైన ఆధారపడినటువంటి, ఇక్కడ కొడుకులు కాదండి కూతుర్ల నుండి కూడా అమ్మ నాన్న భరణం అడగొచ్చు అనమాట. చిల్డ్రన్ దగ్గర నుంచి భరణాన్ని అడగొచ్చు అని చెప్పడం జరిగింది. దీంట్లో భార్యలు ఎలాంటి కారణాలు చూపించాలంటే ఫస్ట్ వాళ్ళ మ్యారేజ్ లీగల్ మ్యారేజే కాదని చూపించాలి. లీగల్లీ వెడ్డెడ్ వైఫా కాదని కోర్టు వారిని తగిన డాక్యుమెంట్స్ వేయాలన్నమాట. వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫొటోస్ ఎక్సెట్రా వేయాలి. తర్వాత నా భర్త నన్ను కావాలని విల్ఫుల్గా వాంటెన్గా నన్ను నెగ్లెక్ట్ చేశాడు, మెయింటెనెన్స్ చేయకుండా నేను స్టార్వింగ్ పొజిషన్లో ఉన్నాను, నాకు ఏ రకమైన ఆధారం లేదని కోర్టు వారిని ఆశ్రయించినప్పుడు కోర్టు వారు ఆ కేసును విచారించి భార్యకు ఎంతో కొంత భరణాన్ని శాంక్షన్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక మైనర్ పిల్లలు ఉంటారు కదమ్మా, మైనర్ పిల్లల తరఫున కూడా తల్లులే కేసు వేయచ్చు మెయింటెనెన్స్ గురించి. మైనర్ పిల్లలు కూడా మెయింటెనెన్స్ ఇస్తారు. వృద్ధులైన అమ్మా నాన్న అని చెప్పుకున్నాం కదా, వాళ్ళకు కూడా మరి ఈ వయసులో వాళ్ళని ఎవరు ఆదరిస్తారని చెప్పేసి పిల్లల దగ్గర నుంచి మెయింటెనెన్స్ వచ్చేలాగా కోర్ట్స్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మనకు ఉండేటటువంటి చట్టాలు ఏంటంటే, ఒకటి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా భరణాన్ని మెయింటెనెన్స్ను పొందవచ్చు. 2 హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని ఒకటి ఉన్నది, ఆ చట్టం ద్వారా మెయింటెనెన్స్ పొందవచ్చు. అట్లాగే సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం మెయింటెనెన్స్ పొందవచ్చు. ఈ ఛత్తీస్గఢ్ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు సెక్షన్ 125 సిఆర్పిసిని అనుసరించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనమాట. అది సో మ్యామ్, అంటే ఏ విధంగా ప్రొసీడింగ్ స్టార్ట్ చేసుకోవాలి అంటే ఒకసారి ఫైల్ అనేది ఏ విధంగా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అసలు? చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది. ఇవన్నీ కూడా అమ్మా ఫ్యామిలీ కోర్ట్స్ కిందకి వస్తాయి. భార్యాభర్తలకు సంబంధించిన విడాకులు కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, పిల్లల గురించి కస్టడీ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకే ఒక కోర్టు కిందకి చేర్చారు, ఫ్యామిలీ కోర్ట్ అనమాట. ఫ్యామిలీ కోర్ట్ అంటే ఇంకా లేడీస్కి సంబంధించిన భార్యాభర్తలకు సంబంధించిన ఇష్యూస్ గురించి ఫ్యామిలీ కోర్టులోనే వేసుకోవచ్చు ఈ కేసెస్ అన్నీ కూడా. మీరు అన్నట్లు ఇంకా మరి మెయింటెనెన్స్ వేసుకోవాలంటే ముందు కట్టుకున్న భార్యను అని నిరూపించుకోవాలి. తర్వాత ఏమో అతని సంపాదన ఎంత ఉందో కోర్టు వారి ముందు పెట్టాలి. జీతభత్యాలు కానివ్వండి, ఉద్యోగ వివరాలు కానివ్వండి, ఆస్తిపాస్తులు కానివ్వండి పెట్టాలి. ఈవిడ క్వాలిఫికేషన్ ఏంటి, అతని క్వాలిఫికేషన్ ఏంటి, అతని ఎర్నింగ్ కెపాసిటీ ఏంటి, ఈవిడ ఎర్నింగ్ కెపాసిటీ ఏంటి అని చెప్పేసి పెట్టాలి. ఎందుకు భర్త ఆవిడను వదిలిపెట్టాడు అని కారణాలు రాయాలి, లేదా ఎందుకు ఆవిడ వేరేగా ఉంటుందని కారణం రాయాలి. జనరల్గా కొట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించిన కేసులు మనం ఎక్కువగా చూస్తున్నాం, భార్యను గెంటి వేసినటువంటి కేసులు ఎక్కువగా మనం చూస్తున్నాం అనమాట. ఈ కారణాలన్నీ చెప్పి కోర్టు వారి ముందు తగినటువంటి సాక్ష్యాధారాలు సమర్పించినప్పుడు, అంటే భర్త యొక్క ఇక్కడే మనకు చాలా కష్టం అవుతుందండి, భర్త ఆదాయం కోర్టు వారికి చూపించినప్పుడు మాత్రమే కోర్టు వాళ్ళు తగినటువంటి అమౌంట్లో మెయింటెనెన్స్ మనకు ఆడవాళ్లకు గ్రాంట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఏదో వేగ్గా ఉద్యోగం చేస్తున్నాడంటే కుదరదు. ఆ ఉద్యోగం ఎక్కడ చేస్తున్నాడు, అతని శాలరీ సర్టిఫికేట్ ఏంటి, పే స్లిప్స్ ఏంటి, ఇవన్నీ కూడా తీసుకొని రావాలి. మరి అదృష్టం బాగుండి గవర్నమెంట్ ఉద్యోగస్తులైన భర్త నుండి మెయింటెనెన్స్ అడిగితే మాత్రం దాన్ని అతను దాటవేసే ప్రయత్నం లేదు. ఈ వ్యాపారం చేసుకుంటుంటారు, తర్వాత ఇతర వేరే వృత్తులు చేసుకుంటునే వాళ్ళకైతే అతని సంపాదన కోర్టు వారి దృష్టికి తీసుకురావడం చాలా కష్టమైపోతుంది అనమాట. వ్యాపారం అంటే నాకు నష్టం వస్తుంది అని చెప్తాడు, ఏదో చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్ అంటే నాకు ఉద్యోగం పోయింది అని చెప్తాడు, లేదా కావాలని ఉద్యోగానికి రిజిగ్నేషన్ కూడా ఇచ్చే మహాత్ములు కూడా ఉన్నారనమాట. కాబట్టి మెయింటెనెన్స్ కేసులు విచారించేటప్పుడు కోర్టు వాళ్ళు క్షుణ్ణంగా చూస్తారు. ఇవన్నీ కూడా ఒకవేళ నాకు ఉద్యోగం లేదు, వ్యాపారంలో నష్టం వచ్చిందని అబద్ధాలు చెప్పినా కూడా అతనికి అంతకుముందు అర్నింగ్ కెపాసిటీస్ ఎంత ఉంది, కావాలని ఉద్యోగం మానేశాడా, కావాలని కోర్టు వారి దృష్టి నుంచి మరలిస్తున్నాడా, లేదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయండి. కొంతమంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ హైగా ఉంటాయి, కాబట్టి ఇతడు ఉద్యోగం చేసి సంపాదించే కెపాసిటీ ఉన్నది అని కోర్టు వారు నిర్ధారించుకొని
మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలని చెప్పేసి ఆలోచించి మెయింటెనెన్స్ జనరల్గా ఎక్కువగానే మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తున్నారు. బై ది వే మేడం, ఇంకొకటి మరి ఈ అమ్మాయి కెపాసిటీ ఏంటని కూడా ఆలోచిస్తారు. చాలామంది బాగా భర్త కన్నా కూడా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తూ కూడా, భర్త కన్నా సొంతంగా పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆస్తిపాస్తులు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో భర్తలను వేధించాలని చెప్పేసి మెయింటెనెన్స్ కేసులు వేస్తున్నారనమాట. అలాంటప్పుడు అమ్మాయి యొక్క ఫినాన్షియల్ కెపాసిటీని, ఫినాన్షియల్ స్టేటస్ని కూడా కోర్టు వారు పరిశీలించి తగిన మొత్తంలో వాళ్ళకి భరణాన్ని గ్రాంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం అనుకుంటున్నా. అంటే ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు ఖచ్చితంగా అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ డబ్బులు ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు ఇస్తారా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది మ్యామ్ ప్రాసెస్? అట్లా కాదండి. జనరల్గా ఎర్నింగ్ కెపాసిటీస్ హస్బెండ్స్కి ఎక్కువ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఇంకా కొన్ని ఎక్సెప్షనల్ కేసులో భార్యకి ఎర్నింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఉన్నప్పుడు ఒకవేళ భార్య తన సంపాదనతో తను గౌరవప్రదంగా సమాజంలో జీవించగలదు అనుకున్నప్పుడు, అమ్మ నీకు మెయింటెనెన్స్ అక్కర్లేదు, నీకు చదువు ఉన్నది, ఉద్యోగం ఉన్నది, ఇల్లు ఉన్నాయి అని, ఎందుకంటే తగిన సాక్ష్యాధారాలు భర్త ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు అక్కర్లేదని డిస్మిస్ కూడా చేయొచ్చు. ఆ పిటిషన్, భార్య అడిగిన పిటిషన్ డిస్మిస్ చేయొచ్చు అనమాట. అంటే ఇంకా అక్కర్లేదు మెయింటెనెన్స్ అని చెప్పేసి. అలా కాకుండా ఈవిడ కూడా చిన్నా చితగా ఉద్యోగం చేస్తూ సంపాదించే స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఆవిడ కూడా స్టేటస్గా నివసించడానికి, జీవించడానికి ఆ డబ్బు సరిపోదని భావించినప్పుడు, అంటే భర్త చక్కగా లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తూ భార్యకు అలాంటి కెపాసిటీస్ లేవు, అతనితో సమానంగా ఈవిడ జీవన విధానం కూడా ఉండాలి అని భావించినప్పుడు ఆమె ఉద్యోగం చేస్తున్నా కూడా ఇద్దరి ఆదాయాలను పరిశీలించి మెయింటెనెన్స్ కూడా గ్రాంట్ చేస్తున్నారు. ఓకే మ్యామ్, మగవారు కూడా కోర్టుకు వెళ్ళి మాకు భరణం కావాలి భార్య నుంచి అని అడగవచ్చా మ్యామ్? తప్పకుండా అడగొచ్చు. కొన్ని కేసులు అడుగుతున్నారు, కాకపోతే చాలా తక్కువ కేసెస్లో అడుగుతున్నారమ్మా. ఎలాంటి కేసెస్లో అడుగుతున్నారంటే, భర్త టోటల్గా బెడ్ రిడన్ పేషెంట్ అయినప్పుడు, అంటే దీర్ఘకాలిక వ్యాధి బారిన పడి మంచంలో ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాంటి భర్తను భార్య నిర్లక్ష్యం చేసినప్పుడు, చూడకుండా, పట్టించుకోకుండా, మెడిసిన్స్ ఇప్పించకుండా, మంచి ఆహారం పెట్టకుండా, అటెండర్స్ అంటే అంత కెపాసిటీస్ లేవు, అతన్ని పట్టించుకోకుండా, బాగోగులు చూడకుండా ఉంటే, నన్ను నా భార్య ఇంత సంపాదిస్తుంది, నేను సంపాదన పరుని కాదు, టోటల్గా నేనేమి పని చేయలేను, కాబట్టి నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి, దాని ద్వారా నేను వేరే వాళ్ళ ద్వారానే బతుకుతానని చెప్పేసి అడిగే అవకాశాలు ఉన్నాయి. కాకుంటే ఇది చాలా రేర్ కేసెస్ అనమాట. దీంట్లో కూడా చాలా విషయాలు పొందుపరచడం జరిగింది మన చట్టాలలో. ఇంకా టోటల్గా ఏమీ చేయకుండా ఇంట్లో ఒక జీవశవంలాగా పడి ఉండేటటువంటి వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. జనరల్గా మగవాళ్ళు ఎవరు కూడా మెయింటెనెన్స్ అడగట్లేదు, భార్యను పోషించకుండా ఎగ్గొడుతున్న చాలని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట.